అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SM సిస్టర్ కిచెన్. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇలా ఏదో ఒకటి చేసి పెడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఏదో ఒకటి ఎందుకండి, ఎగ్ పఫ్ ట్రై చేద్దాం. నేను చూపించే విధంగా ట్రై చేయండి, పిల్లలు చాలా సంతోషపడతారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మైదా పిండి ఒక కప్ తీసుకోండి. ఒక కప్ తీసుకున్నాను. దాంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు, హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్, 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిక్స్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా పిసకండి. అలా పిండిని పిసుకుతూ ఉండాలి. పిండి సాఫ్ట్గా అయ్యాక ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిపోయాక చెక్క మీద కానీ రొట్టె పీట పైన కానీ చేసుకోవాలి. చపాతీలాగా ఫ్లోర్ పైన చేసుకున్నాను. కొంచెం మైదా పిండి చల్లుకొని రెక్టాంగిల్ షేప్లో లాటించుకున్నాను. నేను పిండి ఒకసారి లాటించుకోవచ్చు, లేకపోతే ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను. ఒకటిలాగా ఒక్కొక్కటి చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. ఒకసారి లాటించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఒక ఆప్షన్ కూడా ఉందండి. ఆయిల్లో మైదా వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పేస్ట్ని ఒకసారి లాంటించుకున్న రోటీ పైన వేసుకొని అప్లై చేసుకోవాలి. మైదా పేస్ట్ని మళ్ళీ ఇంకొక రోటీ వేసుకోండి. ఈ 2 ప్రాసెస్లో ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. పేస్ట్ ఎలా అయినా ఫాలో అవ్వచ్చు. నేను చూపిస్తున్న వీడియో క్లిప్లో అయినా పర్వాలేదు, నేను చెప్పిన విధంగా అయినా పర్వాలేదు, ఏదో ఒకటి ఫాలో చేయండి. ఒకసారి పఫిస్ట్రీ చేశాక ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేశాక హుక్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే 20 మినిట్స్, నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే 20 to 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలా 3 to 4 టైమ్స్ అప్లై చేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నా అదే మాదిరిగా చేయండి. కానీ అప్లై కానీ ఒకవేళ మీరు మైదా పిండి ఆయిల్ మిక్స్ చేసుకుంటే అదైనా సేమ్ ఇలానే అప్లై చేయండి. 1 ఇంచ్ అటు ఇటు 4 సైడ్స్ లీవ్ చేసి అప్లై చేయండి. హుక్ ఫోల్డ్ చేస్తే నేను చూపించినట్టు ఫోల్డ్ చేయండి, లేకపోతే రోటీలాగా చేసుకుంటే ఒకదానిపైన ఒకటి వేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మైదా పిండి కొంచెం వేసుకొని పఫిస్ట్రీ దాంట్లో పెట్టుకొని వెట్ క్లాత్ కప్పేయండి. ఇలా 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఆయిల్ అప్లై చేసాం కాబట్టి బయటికి రాకుండా మెల్లగా కొంచెం నొక్కి లాటించుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా అనుకుంటూ లాటించుకోండి. కాకపోతే మనం అప్లై చేసిన ఆయిల్ బయటకు వస్తుంది. మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ మైదా ఆయిల్ కలుపుకున్న పేస్ట్ కానీ యూజ్ చేయవచ్చు. అందుబాటులో ఏది ఉంటే దాంతో యూజ్ చేయండి. క్లిప్ మిస్ అయిందండి. మైదా పిండి కాకుండా గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోండి. మరో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. సరే మిక్స్ చేసుకోండి. స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 7 గరం మసాలా వేసుకొని మిక్స్ చేయండి. 2 to 3 మినిట్స్ మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్కి కర్రీ రెడీ. పఫిస్ట్రీ నొక్కి చూస్తే కొంచెం హార్డ్గా ఉండాలి. నేను చూపిస్తున్న వీడియో క్లిప్లో అలా లాటించుకోండి. హాఫ్ కట్ చేసుకోండి. పఫిస్ట్రీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. దాంతో కర్రీ పఫ్ కానీ ఎగ్ పఫ్ కానీ చికెన్ పఫ్ కానీ చేసుకోవచ్చు. లేయర్స్ బయటికి రాకుండా లాటించుకోండి. దాంట్లో నైఫ్తోని 4 పార్ట్స్ కట్ చేసుకోండి. ఆనియన్ కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నేను చూపిస్తున్నట్టు స్పూన్తోని ఆనియన్ కర్రీ వేసుకోండి. దానిపైన ఎగ్ పెట్టుకోండి. ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి. మనం పెట్టుకున్న స్టఫ్ బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం కప్పేయండి. ఎగ్
స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది పొర. వీడియో క్లిప్లో చూపిస్తున్నా చేస్తుంటే అయితే బయటికి రాకుండా ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నా అలా ఫోల్డ్ చేసుకోండి. మీరు కూడా ఒకదాని తర్వాత ఒకరు ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. 130 సెల్సియస్ ప్రీహీట్ చేసుకోండి. 30 to 35 మినిట్స్లో అయిపోతుంది. లేకపోతే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేసుకోండి. ఇలా కాకుండా ఓవెన్ లేని వాళ్ళు ఈ పాత్రలో కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపిస్తున్న చేస్తుంటే 15 to 20 మినిట్స్లో ఫ్రై అవుతుంది. కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇంకొక సైడ్ కాల్చుకోండి, టర్న్ చేసుకొని అలా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన ఎగ్ పఫ్స్ పెట్టుకోండి. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. టేస్టీ ఎగ్ పఫ్ రెడీ. చిన్నపిల్లలకి చేసి పెట్టండి. సమ్మర్ హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.